హలో ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామ్ సన్నాపు వైజయంతి మూవీ రేపు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. సినిమా టాక్ ఎలా ఉండబోతుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది, వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత, అడ్వాన్స్ బుకింగ్ ఏ రేంజ్లో జరిగింది, సన్నాపు వైజయంతి ఎన్ని థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంట. బింబిసర తర్వాత భారీ ఖర్చు అయితే ఎక్కడ వెనకాడకుండా ప్రొడ్యూసర్ అయితే స్ట్రాంగ్గానే పెట్టారు. ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 18 కోట్లు, నైజాం మొత్తం మీద 7 కోట్ల బిజినెస్ చేసింది. నైజాంలో సీడెడ్ మొత్తం మీద 3 కోట్ల బిజినెస్, ఆంధ్ర మొత్తం మీద 8 కోట్ల బిజినెస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లు, కర్ణాటకలో 1.5 ఓవర్సీస్ 2.5 కోట్లు అంటున్నారు, 2 కోట్లు అంటున్నారు. టోటల్ వరల్డ్ వైడ్గా ఈ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే బరిలోకి దిగుతుంది. సినిమా పాజిటివ్ టాక్ వస్తే పెద్ద లెక్కేం కాదు. బింబిసర కూడా అప్పుడు తక్కువ బిజినెసే, జస్ట్ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది బింబిసర. సినిమా పాజిటివ్ వైబ్సే వినబడుతున్నాయి కాబట్టి 100% ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇది. బింబిసర హయ్యెస్ట్ ఉండే 16 కోట్లు, ఆ రికార్డును కూడా బ్రేక్ చేసింది. సినిమా పాజిటివ్ టాక్ వస్తే రేపు హాలిడే కాబట్టి మంచి నెంబరే రాబడుతుంది. ఇంకా ఫస్ట్ డే కలెక్షన్ పరంగా కూడా బింబిసర ఆల్మోస్ట్ రెండు తెలుగు వరల్డ్ వైడ్గా 7 కోట్ల షేర్ రాబట్టింది. 6,90,00,000, ఆల్మోస్ట్ 7 కోట్ల దాకా. ఆ రికార్డు కూడా బ్రేక్ చేసే సత్తా పాజిటివ్ టాక్ వస్తే 100% ఉంది ఈ మూవీకి అయితే. అడ్వాన్స్ బుకింగ్ మాత్రం ఓపెన్ అయిన తర్వాత అనుకున్నంత రేంజ్లో జరగట్లేదు. కళ్యాణ్ రామ్ కెరీర్లో బెస్ట్ మూవీ, బెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెనింగ్స్ అంటే బింబిసరనే. ఆల్మోస్ట్ 2 కోట్ల దాకా రాబట్టింది అడ్వాన్స్ బుకింగ్ రిలీజ్ కంటే ముందు. ఇంకా ఇప్పుడు మొత్తం 70 లక్షల దాకా అడ్వాన్స్ బుకింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. రేపు పాజిటివ్ టాక్, పబ్లిక్ ఒపీనియన్ మీదనే సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది అనేది రేపు డిసైడ్ కాబోతుంది. మూవీ అయితే ఆల్మోస్ట్ 800 థియేటర్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ గ్రాండ్గా ఓవర్సీస్లో కూడా మంచి థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. సినిమా కంటెంట్ బాగుంది అనే టాకే ఇండస్ట్రీ నుంచి అయితే బలంగా వినపడుతుంది ఈ మూవీ. చూద్దాం రేపు ఇంకా ఎలాంటి టాక్ వస్తుందో రేపు మార్నింగ్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఇంకా సినిమా మీద అంచనాలు అయితే భారీ స్థాయిలోనే ఉన్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్లో మాస్ సినిమాలు ఎప్పుడైతే వేస్తాడో 100% హిట్ అవుతున్నాయి. పటాస్ కానీ, కమర్షియల్ బొమ్మ, అతనొక్కడే కానీ, బింబిసర కానీ, 118 కానీ, ఇలాంటి కమర్షియల్ బొమ్మలు చేస్తే డిఫరెంట్గా ట్రై చేయకుండా 100% హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా నాకు తెలిసి పటాస్ లాగా బెస్ట్ కమర్షియల్ బొమ్మ కాబోతుందేమో అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఆల్రెడీ చూశాడు, రిజల్ట్ గురించి. ఎందుకంటే ఏ మాత్రం తేడా ఉంటే చెప్పడు. అంత స్టేజ్ మీద లక్షల మంది చూస్తున్నారు. అన్న కాలర్ పట్టుకొని, అన్న నేను నీ కాలర్ ఎగరేస్తున్నా, ఈ సినిమా హిట్ అని చెప్పాడంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటాడు ఈ సినిమా రిజల్ట్ మీద ఎన్టీఆర్. అందుకే పక్క నో డౌట్ క్లైమాక్స్ 20 నిమిషాలు ఆకట్టుకునే రేంజ్లో ఉందంట. ట్విస్ట్ ఏంటంటే క్లైమాక్స్ రేపు ఎలాగో వస్తుంది కదా సినిమా. 100% క్లైమాక్స్ ట్విస్ట్. ఇద్దరిట్లో ఒకరు చనిపోతారు ఎమోషనల్గా. అంటే 100% మదర్ చనిపోతుంది అనే టాకే ఇండస్ట్రీలో వినపడుతుంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. ఆ సెంటిమెంట్ మాత్రం, తల్లి కొడుకు సెంటిమెంట్ మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఉంటుందంట. అందుకే ఆ సెంటిమెంట్ లాస్ట్ 20 నిమిషాలు క్లైమాక్స్ మాత్రం కన్నీరు పెట్టుకొని సినిమా ఎమోషనల్గా కుదిపేసే రేంజ్లో ఉంటుందంట. ఎందుకంటే చిన్నప్పుడు వీళ్ళు ఎలా పెంచింది కొడుకు, ఎలా కాపాడుకోలేకపోయినా అనేదే, లేకపోతే కాపాడుకున్నాడా. ఇంకా రేపు టోటల్గా అయితే మనకు తెలిసింది అయితే క్లైమాక్స్లో ఇద్దరిట్లో ఒకరు చనిపోతారంటే ఇంకా ఐపీఎస్ క్యారెక్టర్ వైజయంతి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్లైమాక్స్ మాత్రం ఏదో బ్రహ్మాండంగా ఉంటుంది అనేదే క్లైమాక్స్ ట్విస్ట్. ఎన్టీఆర్ అన్న క్లైమాక్స్ గురించి అంత గొప్ప చెప్పాడంటే సినిమా కమర్షియల్, పక్క కమర్షియల్ బొమ్మ, వైజాగ్ ప్రాంతంలో జరిగే కమర్షియల్ బొమ్మ. నో డౌట్ కళ్యాణ్ రామ్ అనే కెరీర్లోనే 100% బెస్ట్ కలెక్షన్స్, బెస్ట్ ఓపెనింగ్స్. సినిమా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దుమ్ము దుమారమే. రేపు హాలిడే ఉంది కాబట్టి వెయిటింగ్. విజయశాంతి గురించి అయితే కళ్యాణ్ రామ్ చాలా గొప్పగా చెప్తున్నాడు. కళ్యాణ్ రామ్ గురించి విజయశాంతి కూడా చాలా గొప్పగా చెప్తుంది. సినిమాల్లో తల్లి కొడుకుల బాండింగ్ ఏ రేంజ్లో ఉంది, ఏ రేంజ్లో స్క్రీన్ మీద ఆకట్టుకున్నది రేపు తెలియబోతుంది. రేపు సినిమా చూసిన తర్వాత రివ్యూలో మాట్లాడదాం. థ్యాంక్ యూ.